అందరికీ నమస్కారం. వెండి తెర వింతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలుగువారు తెలుగు నేల ఉన్నంతకాలం గుర్తుండిపోయే చిత్రం మాయాబజార్. ఇటువంటి అద్వితీయ చిత్రాన్ని మనకు అందించిన విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన మరో నవరసభరిత చిత్రం గుండమ్మ కథ. మిస్సమ్మ, చరణదాసి, మాయాబజార్ వంటి చిత్రాల తర్వాత 4 ఐకాన్స్ ఆఫ్ తెలుగు సినిమాని మనం పిలుచుకునే నలుగురు నటశిఖరాలు అయిన మహానటి సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించిన 4వ చిత్రమే గుండమ్మ కథ. ఆంధ్రుల అభిమాన నటులు, ఆంధ్రుల అభిమాన చిత్రం ట్యాగ్ లైన్తో విడుదలైన ఈ చిత్రం హాస్య కుటుంబ కథా చిత్రాల్లో నిరుపమానమైనది. చల్లని ఆదివారం సాయంత్రపు వేళలో కుటుంబంతో కలిసి ఈ చిత్రం చూస్తూ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆనాటి సినిమా కబుర్లు చెబుతుంటే ఆ హాయి, ఆ ప్రశాంతత, ఆ అనుభూతి ఎంత బాగుంటుందో కదా. గయ్యాలి అత్తగా సూర్యకాంతం గారు, అల్లరి అల్లుళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, సహనశీలిగా మహానటి సావిత్రి గారు నటించి మెప్పించిన ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన విషయాలేంటో చూద్దాం. ఎన్టీఆర్ గారికి గుండమ్మ కథ 100వ చిత్రం. అప్పటికే జానపద చిత్రాల కథానాయకుడిగా, దశకంఠుడు రావణుడిగా, కృష్ణుడిగా, పరమశివుడిగా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిగా తెలుగు వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆయన తన 100వ చిత్రంలో మాత్రం నిక్కర మీద సినిమాలో చాలా భాగం కనిపించి మెప్పించడం అసాధారణం అనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు గారికి గుండమ్మ కథ తెలుగు వెర్షన్ 99వ చిత్రం. ఇదే సినిమాని తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో చేసిన పాత్రనే తమిళంలో కూడా ఏఎన్ఆర్ గారు చేశారు. ఆ తమిళ వెర్షన్ ఏఎన్ఆర్ గారికి 100వ చిత్రం. అలా ఒకే చిత్రం యొక్క 2 వెర్షన్లతో తమ 100వ చిత్రాలను అందుకున్నారు. మనం జానపద బ్రహ్మగా పిలుచుకునే విఠలాచార్య గారు కన్నడంలో తీసిన తుంబిడ హెన్ను అనే సినిమాకు రీమేక్ మన గుండమ్మ కథ. విజయ ప్రొడక్షన్స్ వారు తీసిన మొదటి రీమేక్ ఇదే కావడం మరో విశేషం. తుంబిడ హెన్ను నుంచి కేవలం నేపథ్యం మాత్రమే తీసుకుని మిగతా కథను షేక్స్పియర్ గారు రాసిన ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ అనే నాటకం ఆధారంగా రాశారు. ఒరిజినల్ సినిమాలో ఉండే గుండమ్మ భర్త పాత్ర తెలుగులో ఉండదు. భార్య ప్రశ్నలకు సమాధానం చెప్పలేని భర్త సినిమాలో ఉండడం అనవసరమని ఆ పాత్రను నిర్మాత చక్రపాణి గారు మన తెలుగు వెర్షన్లో తీసేశారు. విజయ ప్రొడక్షన్స్ వారు మొదట సి పుల్లయ్య గారిని, తర్వాత బిఎన్ రెడ్డి గారిని దర్శకత్వం చేయమని కోరారు. వారు నిరాకరించడంతో కమలాకర కామేశ్వరరావు గారిని అడగడంతో వారు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. నిర్మాతలు ఈ సినిమాకు మంచి హీరోయిక్ టైటిల్ పెడదామనుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో తరచుగా నిర్మాత కుటుంబ సభ్యులు, విజయవాహిని స్టూడియో ఉద్యోగులు గుండమ్మ గారి కథ ఎక్కడి వరకు వచ్చిందని నిర్మాతలను అడిగేవారంట. ఈ టైటిల్ ఏదో బాగుందని నాగిరెడ్డి గారు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన గుండమ్మ కథ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం పాటు జరుపుకుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఈ సినిమాతో పాటు వేరే సినిమాల్లో కూడా నటించడం వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. కోలు కోలోయమ్మ పాటలో సావిత్రి గారు, రామారావు గారు గ్రౌండ్ ఫ్లోర్లో, జమున గారు, నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఫ్లోర్లో అభినయిస్తుంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా 2 జంటలు స్క్రీన్పై ఒకేసారి ఎందుకు కనబడలేదో? ముందు చెప్పుకున్నట్లు అందరు నటీనటులు ఒకేసారి అందుబాటులో లేకపోవడం వలన అలా చిత్రీకరించారు. ఈ సినిమాకు ఎడిటర్స్గా పనిచేసిన జి కళ్యాణ సుందరం గారు, డిజి జయరాం గారు తమ నైపుణ్యంతో ఆ విషయం మనకు అర్థమవ్వకుండా చాలా చక్కగా పాటను మలిచారు. 1962 జూన్ 7న విడుదలైన ఈ చిత్రం 17 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడినది. విజయవాడ దుర్గా కళామందిర్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమాను తమిళంలో మనితన్ మరవిల్లై అనే పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో రామారావు గారు చేసిన పాత్రను తమిళంలో జమినీ గణేశన్ గారు చేశారు. అలాగే తెలుగులో సూర్యకాంతం గారు చేసిన పాత్రను తమిళంలో సుందరీబాయి గారు చేసి మెప్పించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన ప్రతి సినిమాలో టైటిల్స్లో ఎవరి పేరు ముందు వేయాలనేది సమస్యగా ఉండేది. ఈ సినిమాలో పేర్లు వేయకుండా నటీనటుల ఫోటోలు వేసి ఆ సమస్యను అధిగమించారు. 1950-1970ల మధ్య కాలాన్ని తెలుగు సినిమా స్వర్ణయుగం అంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే తెలుగు సినిమా స్వర్ణయుగంలో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన చివరి గొప్ప సినిమాగా గుండమ్మ కథను చెబుతారు. ఈ సినిమా కథను కొన్ని ప్రాసలతో చెప్పవచ్చు.
గయ్యాలి అత్త, అల్లరి అల్లుళ్ళు, కలహాల గుండమ్మ, శాంతశీలి సావిత్రమ్మ ఇలా సరదాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారు నడిపిన హెరాల్డ్ MSW 6009 కారు నిర్మాత నాగిరెడ్డి గారి అబ్బాయిలైన బి వేణుగోపాల్ రెడ్డి, బి విశ్వనాథ రెడ్డి గారిది. ఆ మోడల్ కారులో టాప్లెస్ లేకపోవడంతో నాగిరెడ్డి గారి కార్ గ్యారేజీలో దాన్ని టాప్లెస్ కారుగా మార్చారు. అలాగే ఏఎన్ఆర్ గారికి, జమున గారికి ఎన్టీఆర్ గారు లిఫ్ట్ ఇచ్చే సన్నివేశంలో ఎన్టీఆర్ గారు వాడినది బి నాగిరెడ్డి గారి సొంత కారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సినిమా గురించి మీకు ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో పాత సినిమా ముచ్చట్ల గురించి తెలుసుకోవాలంటే మా వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.